అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు మళ్ళీ మామూలే. ఈ కథను రచించినవారు తంగెళ్ల రాజగోపాల్ గారు. ఈ కథ ఈనాడులో ప్రచురితమైంది. కథా విజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి 3000 రూపాయలు పొందిన కథ. ఇక కథలోకి వెళ్తే, ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదుగాని మెలకువ వచ్చేటప్పటికీ కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగులుతోంది. వాన వెలిసినట్టుంది. ఏం వాన! 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అసలు రాత్రంతా జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే గొప్ప. లేచి లేవగానే హడావుడిగా వంటింట్లోకొచ్చేశాను. మా ఇంటి తర్వాత 2 ఖాళీ స్థలాలు. ఆ అవతల కంకర్ రోడ్డుకి ఆనుకుని వెంకట్రత్నం పాక, దానవతల పోలిసెట్టోరి తోట. మా వంటింటి కిటికీలోంచి చూస్తే ముసలమ్మ పాక కనబడుతుంది. మళ్ళీ ఏమీ చేసుకోలేదు కదా అన్నాను వంటింట్లో కూర్చుని కాఫీ తాగుతున్న అమ్మతో. ఊహు లేదులే అంది. అయితే రాత్రి చేసుకుందనే అంటావా? ఏమో, మొహం కడుక్కున్రా, కాఫీ తాగుదుగాని అంది అమ్మ. మొహం కడుక్కుందామని బ్రష్ పట్టుకుని నూతిపళ్లం దగ్గరికి వెళ్లగానే నిన్న రాత్రి జరిగిందంతా కళ్ళు ముందు కదలడం మొదలుపెట్టింది. రాత్రి 8 అయ్యుంటుందేమో. పొద్దునుంచి రాస్తున్నాను కోడు. అంతా బానే ఉందిగాని ఎక్కడో ఏదో చిన్న బగ్గుంది. ఇక ఇవాళ దొరకదు అని అర్థమైపోయింది నాకు. అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది. పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందిట. ఆ ఆ అంటూ సిరికెంచెప్పడు పద్యంలోలాగా ఎక్కడివి అక్కడ వదిలేసి హాల్లోకొచ్చేశారు ఇంట్లో అందరూ. ఎలా? ఎప్పుడు? ఉందా? పోయిందా? ప్రశ్న మీద ప్రశ్న అడిగేస్తున్నారు తాతగారు చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకుని. ఏమో, పక్కతోటలో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటి హడావుడి అని వంటింట్లోంచి బయటికెళ్లాను. అప్పుడంది లక్ష్యంగారు, ముసలమ్మ నూటిలో పదిపోయిందంటండి బాబా అని. పోలిసెట్టోరి తోటలో టార్చ్ లైట్లు పరిగెడుతున్నాయి. వర్షం అలా తెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. గొడుగులేసుకుని గుమిగూడారు పాక చుట్టూ జనం. నేను నాన్న చెరో గొడుగు పట్టుకుని అక్కడిదాకా వెళ్ళాం. అప్పటికే పెద్దమగాళ్ళిద్దరూ నూతిలోకి తాడు దింపారు. ఇదిగో ఓయ్, తాడు పట్టుకో, లాగేత్తాం, ఏమవ్వదు, భయపడక, తాడట్టుకో అని కేకలేస్తున్నారు. ఇది జరిగే పనికాదు, నిచ్చెనేసుకుని నూతిలోకి దిగాల్సిందే అని పోలిసెట్టోరి పెద్దబాబు వాళ్లు నిచ్చెన కోసం పెద్దింట్లోకి పరిగెత్తారు. ఆడామగా పిల్లాజల్లా వీధిలో జనమంతా వెంకటరత్నం పాక చుట్టూ చేరిపోయారు. లోపల ముసలమ్మ ఎలా ఉందో, ఏమైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ. అసలే నూతిలోకి మాట వినపడదు, లోతెక్కువ. దానికి తోడు ముసలమ్మకి చెవ్వుడు కూడా. ఇంకో పక్క కుండపోత కింద వర్షం. ఎలాగరా దేవుడా అని కంగారు పడుతుందే, ఎలా పట్టుకుందో ఏమో. మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడు పట్టుకుంది. అంతే, గట్టిగా పట్టుకో, గట్టిగా అంటూ ఒక్క దెబ్బలో లాగి యువతలు పడేశారు కాపులు కుర్రాళ్లు 4. బతికే ఉంది, హమ్మయ్యా అనుకున్నాక ఊపిరి పీల్చుకున్నారందరూ. ఆడాళ్లు 4 ముసలమ్మని లోపలికి తీసుకెళ్లి కాస్త పొడిబట్ట అది కట్టి ఊరుకోబెట్టారు. పడిపోయావా చీకట్లోని? ఏం కంగారుపడక, మేమున్నాం కదా, ఏడమాక. అయ్యో ఎందుకు, ఊరుకో అని కాస్త ధైర్యం చెప్పారు. అప్పటిదాకా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆఖరి బంతి చూస్తున్నవాళ్లలాగా ఉగ్గబట్టుకుని ఉన్న జనం కాస్త ముసలమ్మ బతికేసింది అని తెలియగానే ఉన్నట్టుండి సిఐడి ఏజెంట్ల అవతారాలెత్తారు. నిజంగా పడిపోయిందంటారా అని మెల్లగా తుప్పలో నిప్పు రాజేశారు వెనకింటి రిటైర్డ్ పోస్ట్ మాస్టారు. అబ్బే, దూకితే బతకరండే, పడిపోయుంటాడి. అసలే నుయ్యి నేలమట్టానికుంటాది గదా, గోడ అయ్యి ఏం లేవు, చీకట్లో ఆనుండదు పాపం అన్నాడింకో ఆయన. దెబ్బలు గట్టిగానే తగిలుంటాయి, లోపల వరలు అయ్యి గీసుకుపోయినీ, చేతులు కాళ్ళు బాగా కొట్టుకుపోయినీ. ఇవి గొడుగుల కింద జనాల మాటలు. అంతలో లక్ష్యంగారి వాళ్ళాయన జనంలోకొచ్చి, ఇందాక మా అమ్మగారిని దింపి ఇలా తోటమ్మటి నడుస్తన్నుంటే సన్నగా అమ్మో బాబో అని మూలిగినిపిచ్చిందండే, ఎక్కడా ఏటి అని అటూ ఇటూ పరిగెత్తి చూస్తే అప్పుడు అర్థమైంది నూతికాడ్నించి అని. గబగబా వచ్చి నూతిలోకి చూస్తే ఈ ముసల్ది పడిపోయింది ముసలమ్మ. పాపం కాళ్ళు గోడకి తన్నిపెట్టుకుని అలా నిలబడి ఉంది. అప్పుడింక పెద్ద పెద్ద కేకలేసి మా అన్నయ్యగారిని ఆళ్లన్నీ పిలిచేనన్నమాటింక. కాళ్ళు దడొచ్చేసేయండి బాబా అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా నూకలున్నాయండి ముసల్దానికి, లేకపోతే ఇంత చీకట్లో ఇంత వానలో ఈ పక్కకెవడొత్తాడు? మీరుగాని చూసుండకపోతే అంతే సంగతి, అనగూడదుగాని పొద్దునికి శవమై తేలేదు పైకి అని అనగూడంది కాస్త అనేసి లెంపలేసుకున్నాడో పెద్దమనిషి. కూర్చోబెట్టి పింఛనిస్తోంది గవర్నమెంటు, తిండికి బట్టకి లోట్లేదు, అసలంత దూకాల్సిన అవసరమేమొచ్చిందండి అని మళ్లీ పాయింట్ని ఆయనకు కావలసిన చోటికి తీసుకొచ్చాడు పోస్ట్ మాస్టరు. ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే దూకేహిందంటారేంటండే అని నిలదీశాను లక్ష్యంగారు వాళ్ళాయన.
దాని చిన్నప్పట్నుంచి ఈ దొడ్లోనే పెరిగింది. ఆ నూతికెప్పుడూ గోడలేదు. ఇయాల కొత్తేటి చీకటి వాన ఎప్పుడైనా పడిందేటి ఇడ్డూరం కాపోతే అని మళ్ళీ నసుగుతున్నాడు పోస్ట్ మాస్టరు. నీతో వాదించలేమయ్యో బాబూ, పెలివెక్కువైపోయి కొట్టుకుంటున్నావు నువ్వు అని నలుగురూ ఓ గదుము గదిమేటప్పటికి ఇంక నోరు మూసేశాడు. ఇది ఇప్పుడప్పుడే తెమిలే పంచాయతీ కాదని నేను నాన్న ఇంటికొచ్చేశాం. గుమ్మంలో అడిగెట్టగానే ఏరా ఏమైంది, లాగేరా బయటికి, ఉందా పోయిందా ఆ అని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించేశారు తాతగారు. నాకు చిర్రెత్తుకొచ్చి ఎందుకంత కంగారు, చెప్తాంగదా, ఉంది, బతికింది, పోలేదు, చాలా అన్నాను. రేయ్ తప్పు అన్నట్టు సైగిచేశారు నాన్న. లేకపోతే ఏంటి నాన్నా అని మళ్ళీ గింజుకున్నాను. ఈ అరుపులు విని ఈలోపు మా మామ్మొచ్చేసింది. ఏంటి ఏమైంది అంటూ. మా మామ్మకి ఓ 85 మామూలు చెవుడు కాదు, బ్రహ్మచెవుడు. ముసలమ్మ ముసలమ్మ, పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందిట అని అరవడం మొదలెట్టారు తాతగారు. ఆవిడికి మొదలుకాడ్నుంచి మళ్ళీ చెప్తూ. అయ్యయ్యో, ఎలాగ మరిప్పుడు, మీరు దిగి తీయండి, వెళ్ళండి అంది మా అమ్మ. నేనా, నేను దిగితే ఇంక రాను, నన్ను లాగడానికి నువ్వుగానీ రావాలి. ఇవాళ పొద్దునే కదా కుళాయి నీళ్లు పట్టుకోడానికొచ్చింది మనింటికి, అంతలోనేనా? అంతలోనే లేదు, ఇంతలోనే లేదు, క్షణం చాలు పుట్టినా గిట్టినా. ఇంతకీ తీశారా లేదా? తీశారు, బానే ఉందిట, అదిగో నీ మనవడు చెప్పాడుగదా. ఇలా సాగుతోంది వాళ్ళిద్దరి సంభాషణ. మీరరవకండి బాబూ అని అమ్మ చెప్తూనే ఉంది. తాతగారు మా అమ్మ వాళ్ల మానాన్న వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. స్నానాలు చేసి రండి, భోజనాలు పెట్టేస్తాను అందమ్మ. పెద్దాళ్లవైపోయాయా అని అడిగారు నాన్న. లేదు, మీరొచ్చాక చేస్తామన్నారు, రండి గమ్ముని అంది మళ్ళీ. గబగబా 2 చెంబులు నీళ్లు పోసుకుని వచ్చేశాం నేను నాన్న. భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ ముసలమ్మ గురించే మాటలు. ఒకప్పుడు ఆ పాక చుట్టూ అరకరం పొలం దాని పేరునే ఉండేదిట అని మొదలెట్టారు తాతగారు. పొలమా అని ఆశ్చర్యపోతూ అడిగాను నేను. ఇవన్నీ పొలాలే మరొకప్పుడు, ఇక్కడ్నుంచి మన వీధి చివ్వర తాలవదాకా పొలాలే, తర్వాత ఇళ్ల స్థలాలైపోయాయి అన్నారు నాన్న. అంతలో తాతగారు మళ్ళీ, ఎప్పుడో 16 ఏళ్లకే పెళ్ళైపోయిందిట, పెళ్ళైన 5 ఏళ్లకే మొగుడు పోయాడు, పాపం పిల్లా జల్ల ఎవ్వరూ లేరు. ఎప్పటి మాట? ఎప్పుడో 50 ఏళ్ల కిందటినాటి మాటిది. అప్పట్నుంచి ఒక్కరితే ఈ పాకలో పడుంటోంది. ఎవరో అన్నదమ్ములు పిల్లలు మేం చూస్తామని ఆస్తి రాయించేసుకున్నారు, పాపం పిచ్చిది రాసేసింది. ఆస్తి చేతిలో పడ్డాక ఇదెవడికి కావాలింకా, వదిలేసి పోయారెదవలు. ఇవాళ సెంటు 10 లక్షలుంటుందిక్కడ అన్నారు నాన్న. 10-12 తెగనమ్మితే 5 కోట్లొస్తుంది వాళ్ళ రోజున అని తాతగారు. అయితే ముసలమ్మ కోటీశ్వర్రాలన్నమాట అన్నాను నేను. ఏడైతేనేం, ఆ పాకలో బిక్కుబిక్కుమని పడి ఏడుస్తోంది ఒక్కరితి. తొక్కిపెట్టుకుని కూర్చోవాల్సింది నాన్నా, ఆస్తి ఎవడికి రాయకుండా, చచ్చినట్టు చూస్తురప్పుడు. అప్పుడు మనిషినే మాయం చేసేయగలరు, ఆస్తి రాసేసింది గాబట్టే ఇది బతికిది బతకనిచ్చి వదిలేశారు. అంతకు తెగిస్తారంటారా? ఏమో, ఏమైనా జరగొచ్చు, ఏం చెప్పగలం, ఆశ మనిషి చేత ఏమైనా చేయిస్తుంది. అంతలో అమ్మా, మొన్నటిదాకా సైకిల్ షాపువాడి కుటుంబం కూడా ఈవిడి పాకలోనే ఉండేవారు కదా, వాడు మేనల్లుడే ఆమెకి. అర్ధరాత్రి వాళ్ళ ఏలు కూలిపోతే నేను ఒక్కదాన్నే కదా, నాతో ఉండండిరా అని ఉంచుకుంది. 3 వంతులు పాక వాళ్లకే ఇచ్చేసి ఓ మూల గదిలోకి సర్దుకుంది. వాళ్లు తర్వాత ఇల్లు కట్టుకుని పోయారు. ఇదేమో ఒక్కర్తే అయిపోయింది. ఎవడి బతుకు వాడిది, ఏం చేస్తాం, ఏదో ఆ ప్రభువు పింఛను అది పట్టుకుని బతుకుతోంది. ఇంతలో ఏమొచ్చిందో అంటూ చేతులు కడుక్కుని లేచిపోయారు తాతగారు. మన వెనకింటి పోలిసెట్టోరి పెద్దనాగమణిగారుంది కదా, ఆవిడ రోజూ ఏదో ఒక కూరది ఇచ్చి పంపీది పాపం. ఆ కూర పట్టుకెళ్ళి అందులో కాస్త అన్నం ఉడికేసుకుని ఎంగిలిపడీది అంది అమ్మ. పోలిసెట్టోరికి ఈవిడికి చుట్టరికం కూడా ఉందంటావా అమ్మా అని అడిగాను నేను. ఏమో, ఏవైనా దూరపు చుట్టరికం ఉందేమో తెలీదు మనకి. వాళ్ళింట్లో మనవరాలికి కొడుకు పుట్టాడు కదా మొన్నమధ్య, ఆ చెంటాడికి నీళ్లు పోసి పెట్టమని ఈవిణ్ణడిగారట. అంతకన్నా నా అమ్మ అని రోజూ వెళ్లి పిల్లాడికి లాలపోసి వచ్చీదిట. కాళ్లమీద బోర్లా పడుకోబెట్టుకుని భలే సుకుమారంగా స్నానం చేయించిదండి అని చెప్పీది నాగమణిగారు. జళ్ళు కూడా వేసిదిరే. లక్ష్మిగారు వాళ్ళిద్దరూ పొద్దున్నే తయారైపోయి నేను ముందని దాని దగ్గర చేరిపోయేవారు జడేయించుకోడానికి. ఓ పక్క కాలేజ్ టైం అయిపోతోంది, రండ్రా బాబు అని వాళ్ళమ్మొకటే గొడవ. మళ్ళీనూ ఆ ఎదర పెంకుటింట్లో వడ్రంగోళ్ళబ్బాయేమో వాళ్లతో పాటు ఈవిడిక్కూడా ఓ పాల ప్యాకెట్ తెచ్చిపెట్టివాడు పొద్దున్పూట. అలా ఏదో జనాల్నట్టుకుని కాలక్షేపం చేసేది. మొన్న తుఫానొచ్చినప్పట్నుంచి పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టేది పాపం. చూరులోంచి వర్షపు నీరు కారిపోతోంది, దూలాలు అయ్యి చెదపట్టేసినియ్యి, రోకలి బండలు అయ్యి పుట్టలు పుట్టలు పెట్టేసినియ్యి, కొంచెం పాక నేయించి పెట్టండ్రా బాబూ అని బతిమాలిందిట అన్నదమ్ములు పిల్లల్ని వాళ్లని. ఎవ్వడూ పట్టించుకున్న పాపాన పోలేదు.
ఎన్ని ఉన్నా పైకి మాత్రం అలా నిబ్బరంగా ఉండేది మనిషి. చాలా జాగ్రత్తగా ఉంటుందిరోయ్ మళ్ళీ. వెలుతురుండగానే బయటి పనంతా చేసేసుకుని కూర్చుంటుంది. చీకట్లో ఇంక పాక గట్టు కూడా దిగదు మామూలుగా అయితే. ఏం అవసరం వచ్చి బయటకొచ్చిందో. వానకి వీధి లైట్లు కూడా పనిచేయట్లేదు కదా, చిమ్మ చీకట్లో కనిపించుండదు నుయ్యి. పాపం దెబ్బలు గట్టిగా తగిలుంటాయి చెప్పుకొచ్చింది అమ్మ. మా అన్నాలైపోయాక ఇంక మిగతా పనంతా పొద్దున చూసుకుందాం, పదండి పోయి పడుకుందాం, ఇప్పటికే పొద్దుపోయింది అంది. ఏం పడుకున్నామో ఎప్పుడు పడుకున్నామో తెలీదుగాని ఇదిగో లేచేటప్పటికి తెల్లారిపోయింది. ముఖం కడుక్కుని వంటింట్లోకొచ్చాను. అమ్మ కూర తరుక్కుంటోంది. ఆయాసం తట్టుకోలేకపోయిందిటరా. ఏం చెయ్యాలో తెలవలేదండి, ఒంటిముండని. నేనుంటే ఎంత పోతే ఎంత అనిపించిందమ్మా అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది పాపం అందమ్మ. నువ్వెళ్ళి కలిశావా పొద్దునా అనడిగాను. ఇందాక మనం పాలు కాచుకున్నప్పుడు ఓ గ్లాస్ పాలు పెట్టుకెళ్ళిచ్చాను, టీనో కాఫీనో పెట్టుకుంటుందని. నేను కూడా కాఫీ తాగుతూ మళ్ళీ కిటికీలోంచి బయటకు చూశాను. మెల్లగా వెంకట్రత్నం పాకలోంచి బయటకొచ్చింది. వెదురుబద్దకి తెల్లచీర కట్టుకున్నట్టుంది మనిషి. చూరికింద ముక్కాలపీట వేసుకుని దానిమీద కూర్చుంది. కూర్చుని ఎటో చూస్తోంది. ఎందుకో నన్నే చూస్తోందేమో అనిపించింది నాకు. ఏం మారింది? ఏదీ మారలేదు, మామూలే. మళ్ళీ అంతా మామూలే. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.